ఇంతకాలం ఉచిత బస్సు ఉంది అని చెప్పి ఎంతో ఆనందపడ్డ మహిళలకి అట్ ది సేమ్ టైమ్ రెగ్యులర్‌గా ట్రావెల్ చేసే మన మగవాళ్ళందరూ కూడా ఒక షాకింగ్ న్యూస్ ఏంటంటే సమ్మె సైరన్ మోగబోతుంది. యాహ్! 7 తారీఖు అంటే ఇవాటి నుంచి మొత్తానికి సమ్మె అనేది జరగబోతుందని జెప్పేసి అందరికీ తెలిసిపోయింది. అయితే దీని గురించే ఇప్పుడు చాలా రకాలైనటువంటి భిన్న స్వరాలు వినిపిస్తున్నాయి. ఒక పక్క గవర్నమెంట్ ఏమో మా దగ్గర డబ్బులు లేవని చేతులెత్తేస్తుంటే, ఇంకొక పక్క మేము సమ్మె చేసి తీరుతాం అని చెప్పి అంటారు. ఈ రెండిటి మధ్య నలిగిపోయేది సాధారణ ప్రజలు అంటే మీరు, నేను మనలాంటి వాళ్ళనమాట. అయితే దీని గురించే ఇవాళ మనం ఒకసారి చర్చించే ప్రయత్నం చేద్దాం. నమస్తే నేను మీ పవన్ కృష్ణ. మీరు చూస్తున్న స్క్వేర్ టాక్స్ అండ్ ఇవాళ మనతో పాటు దీని గురించి మాట్లాడడానికి స్టూడియోలో ఉన్నారు జయసింహ చతుర్వేది గారు సీనియర్ జర్నలిస్ట్. నమస్తే సార్. నమస్తే. సార్ ఏంటి సార్ మొత్తానికి గవర్నమెంట్ దగ్గరేమో ఒక పక్క డబ్బులు లేవు అని చెప్పి అంటుంది. ఇంకొక పక్కనేమో ఇవన్నీ తెలిసినా గూడా సమ్మె చేస్తామని చెప్పి ఆర్టీసీ వాళ్ళు అంటున్నారు. ఎవరిది తప్పు? ఎవరిది ఒప్పు? ఇద్దరు చెప్తుంది నిజమే. హ్మ్. ప్రభుత్వం దగ్గర డబ్బులు లేవనేది నిజం. హ్మ్. మా జీతాలు పెరగాలి, లేదంటే ఇంకా వాళ్ళ డిమాండ్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ మోస్ట్‌లీ యూనియన్ కార్మికులకు సంబంధించిన యూనియన్స్ పెట్టే డిమాండ్స్‌లో యాహ్! 1, 2 లేదు కొన్ని డిమాండ్స్ ఇంప్రాక్టికల్‌గా ఉండొచ్చు గానీ, మోస్ట్‌లీ రీజనబుల్‌గానే ఉంటాయి. వాళ్ళు అంటే టైమ్ టు టైమ్ సాలరీస్ పెంచమని అడగడం అనేది ఉద్యోగుల హక్కు. హ్మ్. ఎందుకంటే బయట మార్కెట్‌లో అన్ని రేట్లు పెరుగుతుంటాయి కదా! హ్మ్. సో, గవర్నమెంట్ ఉద్యోగులకు జీతాలు పెరిగి వాళ్ళు మళ్ళీ ఎక్కువ ఖర్చులు పెట్టడం ద్వారా మార్కెట్‌లోకి డబ్బు రిలీజ్ అవుతే హ్మ్. మార్కెట్‌కి కూడా మంచిదది. సో, యాహ్! ఇప్పుడు మా గవర్నమెంట్ ఉద్యోగులకు డబ్బు పెరిగి జీతాలు పెరిగినాయంటే వాళ్ళేం తీసుకెళ్ళి ట్రంక్ పెట్టెల్లో పూర్వకాలంలాగా ఇనుప పెట్టెల్లో పెట్టి తాళాలేసుకోరు కదా! హ్మ్. వాళ్ళు ఖర్చు చేసేస్తారు మళ్ళీ. సో, వాళ్ళొక ఇల్లు కొనడం, బంగారం కొనడం నుంచి మొదలుపెడితే పిల్లల స్కూల్ ఫీజు కట్టడము, ఒక పాల ప్యాకెటో లేకపోతే హోటల్‌లో వెళ్లి తినడమో చేసినా కూడా ఈ డబ్బులన్నీ మళ్ళీ మార్కెట్‌లోకి రిలీజ్ అవుతుంటాయి. యాహ్! సో, ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు పెంచడం ద్వారా వాళ్ళనేమి ఉద్ధరించట్లేదు. మళ్ళీ అది మార్కెట్‌కి హెల్ప్ అవుతుంది. హ్మ్. అయితే ఈ ప్రభుత్వ ఉద్యోగులు ఆర్టీసీ ఉద్యోగులు ఎవరైనా సరే, ఈ కార్పొరేషన్ లాంటి ఆర్టీసీ లాంటి కార్పొరేషన్‌లలో ఉండే ఉద్యోగులు వీళ్ళెవరైనా సరే డిమాండ్ చేసినప్పుడు దేశం యొక్క, రాష్ట్రం యొక్క ఆర్థిక పరిస్థితిని కూడా దృష్టిలో పెట్టుకోవాల్సింది ఉంటది. ఎందుకంటే చాలా సార్లు ఏమవుతదంటే, ఈ యూనియన్ నాయకులుంటారు గదా! హ్మ్. వీళ్ళు చాలా అఫెన్సివ్‌లో వెళ్ళి, ప్రభుత్వంతో ఘర్షణ ధోరణికి దిగి, సమ్మె చేసి, హ్మ్. ఒక 15 రోజులో, 20 రోజులో, ఒక్కోసారి నెల రోజులు గూడా బస్సులు లేకపోవడం ఇలాంటివన్నీ జరుగుతాయి. కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు గత లాస్ట్ 10 ఇయర్స్ టర్మ్‌లో ఒకసారి ఆర్టీసీ సమ్మె జరిగింది. హ్మ్. చాలా పెద్ద ఎత్తున బస్సులు ఆగిపోయినాయి. రోజుల తరబడి జనాలు ఇబ్బంది పడ్డారు. అవును. తర్వాత ఏమైంది అంటే ఒక దశకొచ్చినాక ఇంకా ఆర్టీసీ బస్సులు తిరగకున్నా సరే జనం తమ పని తాను చేసుకోవడం మొదలుపెట్టేసారు. అండ్ ఇఫ్ ఐయామ్ నాట్ రాంగ్ ఆ టైంలో గవర్నమెంటే కొన్ని ప్రైవేట్ బస్సుల్ని గూడా నడిపింది. అది ఎప్పుడైనా జరుగుతది. హ్మ్. సమ్మె అంటూ మొదలైన తర్వాత ఏమవుతదంటే ఇంకా ప్రభుత్వం ప్రత్యామ్నాయ చర్యలు అని చెప్పి మొదలుపెట్టి కొన్ని ప్రైవేట్ బస్సుల్ని దించుతది. హ్మ్. దించడము అట్లనే సెట్విన్ బస్సులని ఉంటాయి కదా! అవును. ఇవన్నీ తిరుగుతుంటాయి. అయితే అవి ఎన్ని తిరిగినా కూడా ఆర్టీసీ నడిపే వందలాది బస్సులతో పోల్చినప్పుడు ఇబ్బంది ఖచ్చితంగా ఉంటుంది. టూ వీలర్, ఫోర్ వీలర్ ఏది లేని వాడి పరిస్థితి ఏంటి? షేరింగ్ ఆటోస్‌లో వెళ్ళాల్సొస్తది. ఆ ఆటోసు 2 ప ప అనుభవం లేని బస్సులెళ్తున్నప్పుడు యాక్సిడెంట్స్ అవ్వడం. ఇట్లాంటివన్నీ కూడా జరుగుతూ ఉంటాయి. సో, హ్మ్. ఈ సమ్మె అనేది టైమ్ టు టైమ్ అప్పుడప్పుడు వచ్చే అంటే ప్రతి 10 ఏళ్లకో, 5 ఏళ్లకో వచ్చే వర్షాభావ పరిస్థితి, కరువు పరిస్థితి అన్నట్టుగా ఈ సమ్మె గూడా ఉన్నట్టుండి కొన్ని సంవత్సరాలకు ఒకసారి నెత్తి మీద పడ్డము, సామాన్య ప్రజలు ఇబ్బంది పడడం జరుగుతది. హ్మ్. అయితే సామాన్య ప్రజలు ఇబ్బంది పడుతున్నారనేది అట్‌లీస్ట్ కనిపిస్తుంది. హ్మ్. అట్లా కనిపించేది ఏంటి అంటే, ఆర్టీసీ యూనియన్ నాయకులకి, ప్రభుత్వానికి మధ్య గొడవలో చివరాఖరికి నష్టపోయేది ఎవరంటే ఆర్టీసీలో ఉండే నార్మల్ ఉద్యోగులు. ఓకే. రేపు వాళ్ళ డిమాండ్స్‌ని ఒప్పుకొని ప్రభుత్వము దిగొచ్చేసి వాళ్ళకి అన్ని డిమాండ్స్ ఒప్పుకుంటుందా అంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో నో ఒక ఛాన్స్. ఆ పరిస్థితులు కనబడట్లేవు ఎక్కడ కూడా. 1990 తర్వాత ప్రైవేటైజేషన్ పెరిగిపోయింది. ఓకే. ఇప్పుడు సిటీలో ఎల్&టీ నడిపించే మెట్రో ఉంది గదా! అవును. సో, ఇప్పుడు హైదరాబాద్‌లో బస్సులు నడవకపోతే జనాలు నెక్స్ట్ చూసేది ఎటువైపు? మెట్రో వైపు. మెట్రో వైపు చూస్తారు. సో, మెట్రోలో జనాలు వెళ్ళిపోతున్నప్పుడు ఆర్టీసీకి ఏమవుతుంది? లాస్ ఒస్తుంది. ఈ లాస్ మళ్ళీ ఎట్లా పూడ్చుకుంటారు వీళ్ళు? సమ్మె చేస్తున్నారు. ఇప్పటికే ఆర్టీసీ లాస్‌లో ఉందని చెప్తున్నారు. యాహ్! సమ్మె చేసినప్పుడు వచ్చే 10 రోజుల్లో, 15 రోజుల్లో సమ్మె చేస్తే ఆ లాస్‌ని పూడ్చుకోవడానికి కూడా మళ్ళీ ప్రభుత్వమే డబ్బులివ్వాలనేది వీళ్ళ ఇంకో డిమాండ్ ఉంటుంది. ఓకే. ఇదొక పెద్ద విషవలయంలాగా తయారవుతుంటదనమాట. సో, ఇక్కడ యూనియన్ నాయకులు, ఉద్యోగులు ఓపిక పట్టి హ్మ్. తమ డిమాండ్స్‌ని ఏమంటారు ఏమంటారు ఘర్షణాత్మక ధోరణిలో గాకుండా వేరే పద్ధతుల్లో సాధించుకోవాలనేది మనం కోరుకోవాలి. సామాన్య ప్రజలైతే కోరుకుంటారు. ఎందుకంటే, ఈటిల్లో ఒప్పెవరిది, తప్పెవరిది అనే విషయం పక్కన పెడితే
గవర్నమెంటే తప్పుండొచ్చు. కానీ ఇబ్బంది పడుతున్నది సామాన్య ప్రజలు. అవును. ఈ సామాన్య ప్రజల ఇబ్బందికి ఎవరు కారణం? ఇద్దరు కారణం. ఆర్టీసీ కారణము అండ్ ప్రభుత్వం కారణం. రైట్. సో, సామాన్య ప్రజల దృష్టి నుంచి చూసినప్పుడు ఇటు ఆర్టీసీ యూనియన్స్, అటు యాజమాన్యము, మూడోది ప్రభుత్వం. అందరూ సంయమనంతో పాటించి సరైన నిర్ణయం తీసుకోవాలని మనం కోరుకుంటాం. అయితే సార్ ఇక్కడ అంటే విత్ డ్యూ రెస్పెక్ట్ అంటే మన ఆర్టీసీ వాళ్ళ కార్మిక సోదరులందరికీ రెస్పెక్ట్‌తోనే వాళ్ళు మంచి సర్వీసే చేస్తారు అందులో డౌట్ లేదు. అయితే ఇక్కడ ఒక సాధారణ ప్రజలకొచ్చే ఒక రెగ్యులర్ డౌట్ ఏంటంటే, ఎందుకని ఎప్పుడు ఆర్టీసీ నష్టాల్లోనే ఉంటుంది అని. అండ్ రెండో విషయం ఏంటంటే, ఎందుకని ఆర్టీసీ ఎప్పుడు సమ్మెలకు వెళ్తూ ఉంటుందనేది. ఎక్కువ సమ్మె అనగానే ఆర్టీసీ వాళ్ళు ఎక్కువ గుర్తొస్తారని కూడా ఒక వర్గం ప్రజలు కూడా చాలామంది నమ్ముతూ ఉంటారు. ఎందుకని వీళ్ళ దగ్గరే ఈ సెట్ ఆఫ్ ఆర్గనైజేషన్‌లోనే ఎందుకని ఇలాంటి ఇష్యూస్ ఉంటాయి? ఇక్కడ మనం కంపేర్ చేసి చూసినప్పుడు, మరి ఇండియన్ రైల్వేస్ సెంట్రల్ గవర్నమెంట్ ఆధీనంలో ఉండి పనిచేస్తుంది కదా! యాహ్! వాళ్ళు ఇన్ని సార్లు ఎందుకెళ్ళట్లేదు? ఇండియన్ రైల్వేస్ ఎప్పుడు సమ్మె చేయలేదని నేను చెప్పట్లేదు. చేసుండొచ్చు. కానీ ఎందుకు ఆర్టీసీ చేసినన్ని సార్లు చేయాల్సి రావట్లేదు? మరి అది ప్రభుత్వమే కదా! కేంద్ర ప్రభుత్వం ఏమో మంచి వాళ్ళున్నారు. రాష్ట్ర ప్రభుత్వంలో మంచోళ్ళు లేరని కాదు కదా! హ్మ్. అంటే ఇక్కడ కాంగ్రెస్ ఉన్నా సమ్మె చేస్తున్నారు. బీఆర్ఎస్ ఉన్నా సమ్మె చేస్తున్నారు. హ్మ్. టీడీపీ ఉన్నప్పుడు కూడా సమైక్య ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు టీడీపీ ఉన్నప్పుడు కూడా జరిగేవి. హ్మ్. ఎందుకు ఇట్లా జరుగుతున్నాయంటే 2 కారణాలు. ఒకటి హ్మ్. ఆర్టీసీ ఉద్యోగులు గొంతమ్మ కోరికలు కోరుతున్నారు. ఆయన ఇంప్రాక్టికల్ డిమాండ్స్ చేస్తున్నారు అనేదైతే అవాస్తవం. హ్మ్. వాళ్ళు ఎవరైనా కోరేవి దాదాపుగా రీజనబులే ఉంటాయి 90%. ఓకే. 1, 2 వాళ్ళు లిస్ట్‌లో పెడతారు. అవి నెరవేరినా, నెరవేరకున్నా పెద్ద సమస్య కాదన్నట్టుగా కొన్ని పెడతారు. అంటే బార్గెనింగ్‌లో భాగంగా పెడుతుంటారు అవి. ఓకే. బట్ వాళ్ళు అడిగేవన్నీ రీజనబులే. రీజనబుల్ అయినప్పటికీ గూడా ప్రభుత్వాలు ఎందుకు పట్టించుకోవు అంటే, ఆర్టీసీ మీద వచ్చిన ఆదాయాన్ని దారి మళ్లిస్తారు వీళ్ళు. హ్మ్. అదొక ప్రాబ్లమ్. హ్మ్. ఎందుకంటే మనం ఏ బస్సు చూసినా గూడా నిజంగా లాసుల్లో ఉంటే బస్సు మొత్తంలో ఇద్దరో, ముగ్గురో కూర్చొని ప్రయాణం చేయాలి మరి. అదే ఎప్పుడైనా కూడా బస్ అసలు హ్యాంగింగ్ పొజిషన్‌లో ఉంటుంది. వంకరగా ఉంటుంది. ఫుల్ అంటే ఆక్యుపెన్సీకి మించే ఉంటుంది. అంటే ఒక బస్సులో ఎక్సెప్ట్ ఆఫ్ అవర్స్‌లో. ఒక బస్సులో 1:30 బస్సు కావచ్చు, 2 బస్సుల మంది ప్రయాణం చేసే సందర్భాలే ఎక్కువుంటాయి. అవును. చాలా ప్యాక్డ్‌గా నిలబడి నానా తంటాలు పడుతూ వెళ్తాం మనం. అవును. సో, మనకు సీట్ దొరకలేదు కాబట్టి నిలబడిన వాళ్ళకేమన్నా ఫ్రీ హాఫ్ టికెట్ తీసుకుంటున్నారా? లేదు గదా! సో, టికెట్ మనం అంతే కడుతున్నాం. హ్మ్. అంటే కష్టం అంటే జనం నుంచి తీసుకునే డబ్బులు తగ్గట్లేదు. కానీ ఉద్యోగులకు కూడా లాభం లేదు. అంటే యాహ్! మధ్యలో ఎక్కడో ప్రాబ్లమ్ ఉందన్నమాట. యాహ్! సో, నేననుకునేదేంటంటే నేననుకోవడమే కాదు యూనియన్ లీడర్స్ చెప్పేది కూడా ఏంటంటే, ఈ ఆర్టీసీ యాజమాన్యంలో ఉండే హయ్యర్ లెవెల్ పొజిషన్స్ ఉంటారు కదా! వాళ్ళు తీసుకునే రాంగ్ డెసిషన్స్ లేదంటే వాళ్ళు చేసే ఎక్స్‌పెరిమెంట్స్ వాళ్ళకుండే లేదంటే వాళ్ళ మీద ఉండే అవినీతి ఆరోపణలు హ్మ్. ఇవన్నీ కూడా ఆర్టీసీ నష్టాలకు కారణం అనేది ఒకటుంటది. రెండోది ప్రభుత్వ నిర్లక్ష్యం. ప్రభుత్వానికి ఆర్టీసీకి ఉండే ఆ విలువైన భూముల మీద కన్నుంటది గానీ, ప్రభుత్వానికి ఉద్యోగులు సంక్షేమం మీద గానీ, లేదు ప్రజలకు ఇవ్వాల్సిన సౌకర్యాల మీద గానీ ఉండదు. అంత ఇంట్రెస్ట్ ఉండదు. హ్మ్. మూడోది కొత్తగా బస్సులు తీసుకొచ్చి యాడ్ చేస్తున్న సందర్భాలు కూడా కనిపించవు మనకి. హ్మ్. ఓకే. దాని మీద ఇన్వెస్ట్ చేయడమే మానేసింది ప్రభుత్వం. హ్మ్. చాలా రోజులయిపోయింది. కొత్తగా వందలాది బస్సులు తీసుకొచ్చి యాడ్ చేసి ప్రైవేట్ సెక్టార్‌ని అదే ట్రాన్స్‌పోర్ట్‌ని ఎంకరేజ్ చేద్దామనే ఉద్దేశ్యం ప్రభుత్వానికి లేదు. హ్మ్. ఎందుకంటే ఇప్పుడు మోడ బ అంటారు ప్రైవేటైజేషన్ మొదలైన తర్వాత ఆటోమొబైల్ ఇండస్ట్రీకి గ్రోత్ ఉండాలంటే ఏంటి? ఈ ఆర్టీసీ వీటన్నిటిని కొంచెం డిస్కరేజ్ చేయాలి. హ్మ్. ఓకే. బీఎస్ఎన్ఎల్‌ని ఎంతగా ఎంకరేజ్ చేస్తే జియో, ఎయిర్‌టెల్, ఐడియా అన్నీ అంత పడిపోతాయి కదా! సేమ్ ఓకే. లాజిక్ ఇక్కడ కూడా పనిచేస్తది. ఓకే. ఆర్టీసీ ఫుల్ కెపాసిటీతో పనిచేస్తూ లాభాల్లో ఉంటే, టూ వీలర్స్, ఫోర్ వీలర్స్ ఎందుకు సేల్ అవుతాయి? ఇప్పుడు మిడిల్ క్లాస్ వాళ్ళు కూడా నెలకి 30,000 35,000 సాలరీ ఉన్నవాడు కూడా 1,00,000, 1,50,000 పెట్టి బండి కొనుక్కుంటున్నాడు టూ వీలర్. అదే ఆర్టీసీ బస్సు కరెక్ట్‌గా నడిస్తే అంటే ఒక రకంగా ఇక్కడ ఫ్యూయల్ మీద వచ్చే మనీ అట్ ది సేమ్ టైమ్ బండి మీద వచ్చే బండి టాక్స్, రోడ్ టాక్స్ వీటన్నిటి మీద గవర్నమెంట్‌కి అసలు బండి అమ్ముడైనప్పుడు వచ్చే టాక్స్, ఆ తర్వాత ఫ్యూయల్ మీద వచ్చే టాక్స్, ఆ తర్వాత దాన్ని రిపేర్ చేయించుకుంటూ ఉంటాడు, సర్వీసింగ్ చేస్తుంటాడు. అప్పుడంతా కూడా మళ్ళీ జీఎస్టీ యాడ్ అవుతూ ఉంటది. లేకపోతే ఇండైరెక్ట్ టాక్సెస్ వస్తుంటాయి. ఇవన్నీ ప్రభుత్వానికి లాభం. అండ్ ఈ టూ వీలర్స్, ఫోర్ వీలర్స్ అమ్మేవాళ్ళు ఎవరుంటారు? సహజంగా గవర్నమెంట్‌కి దగ్గరగా ఉండేవాళ్ళే గదా! యాహ్! వాళ్ళేం మిడిల్ క్లాసో, పూర్ పీపులో షోరూమ్స్ పెట్టుకోరు కదా! హ్మ్. ఆటోమొబైల్ షోరూమ్స్ అన్నీ ఎవరియి ఉంటాయి? సో, సాధారణంగా ప్రభుత్వాలు మారినప్పుడు గూడా ప్రభుత్వ శాఖలకి కొత్త వాహనాలు కొంటారు. ఫోర్ వీలర్స్ పెద్ద పెద్దయి చాలా ఆర్డర్ చేస్తారు. 100, 500 వాహనాలు అట్లా కొంటూ ఉంటారు. హ్మ్. పోలీస్ శాఖకో, దేనికో ఒక దానికి కొంటుంటారు. కొన్నప్పుడు అమ్మేవాడెవరు? అక్కడున్న ముఖ్యమంత్రికో, ఆ మంత్రికో, ఎమ్మెల్యేకో, ఎంపీకో బంధువే ఉంటాడు. బాగా తొవిదీస్తే దొరుకుతాడు. యాహ్! మన దేశంలో ఇదొక నార్మల్ థింగ్. కాబట్టి అది క్విడ్ ప్రోకో అనొచ్చు. కానీ లీగల్‌గా ప్రూవ్ చేయగలిగేది కాదనమాట. ప్రతి ఓకే. దాని మీద కేసేసి ప్రూవ్ చేయలేము. అండ్ అది తప్పు కూడా కాదు. నేను చెప్పేదేంటంటే ప్రభుత్వం తనకేది లాభమో అది చేస్తుంది.
అయితే టాక్స్ రావాలి. లేదంటే తమ వాళ్ళకి లాభం రావాలి. రైట్. రైట్. మరి ఆర్టీసీకి చేస్తే ఆ 2 లేవు. ఆర్టీసీని ఎంకరేజ్ చేస్తే ఆ 2 లేవు. రైట్. అయితే సార్ ఇక్కడ నేను నా పర్సనల్ ఎక్స్‌పీరియన్స్ చెప్తాను. నేను ముంబైలో గూడా ఉంటాను. సో, ముంబైలో నేను ఒక ఆర్టీసీ బస్‌లో నేను ప్రయాణం చేసినప్పుడు అంటే లోకల్ బస్‌లో ప్రయాణం చేసినప్పుడు ఒక 2.5 కిలోమీటర్లు 2 కిలోమీటర్లకి నార్మల్ బస్‌లో అయితే రూ. 5 ఏసీ బస్ అయితే ₹6-7 నేను పే చేశా. ఇదే హైదరాబాద్‌లో నేను 2.5 కిలోమీటర్లు నేను ట్రావెల్ చేయడానికి రూ. 20 పే చేశా. అదే బస్‌లో. ఇంత వ్యత్యాసం ఉంది. అంటే దగ్గర దగ్గర మోర్ దాన్ అంటే 2 టైమ్స్‌కి, 3 టైమ్స్‌కి ఎక్కువనే ఇక్కడ చార్జ్ చేస్తున్నారు. అయినా కూడా నష్టాల్లో ఉంది అంటే ఏంటి అనేది ఒక ప్రశ్న. రెండో విషయం ఏంటంటే, సరే కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చాక ఉచిత పథకం మహిళలకు ఉచిత ప్రయాణం అని చెప్పి అన్నారు. అదేమన్నా ఎఫెక్ట్ చూయించిందా? మహిళలకు ఉచిత ప బ బ ఆర్టీసీ బస్సు ప్రయాణం అనేది ఖచ్చితంగా ఎఫెక్ట్ చూపించింది. హ్మ్. అయితే దానివల్లే ఆర్టీసీ మునిగిపోతుంది అంటే అది తప్పు. ఎందుకంటే ఈ ఆర్టీసీకి నష్టాల సమస్య అనేది ఎప్పుడూ ఉంది. అట్లనే మనం ముంబై లేదా మహారాష్ట్రతో పోల్చుకుంటే, తమిళనాడుతో పోల్చుకుంటే తెలంగాణలో ఆర్టీసీ బస్సు మినిమమ్ మినిమమ్ టికెట్ రేట్స్ అనేవి చాలా ఎక్కువున్నాయి అనే విషయం కూడా ఓకే. కర్ణాటకలో, తెలంగాణలో కొంచెం ఎక్కువుంటాయి. హ్మ్. ఇంత ఓకే. ఎక్కువున్నా సరే మరి ఎందుకు లాస్ అవుతుందంటే మనం ఇంతకు ముందే మాట్లాడుకున్నాం. మేనేజ్ చేసేవాళ్ళు ఎవరైతే ఉన్నారో హైయర్ లెవెల్‌లో వాళ్ళు చేసే మిస్‌మేనేజ్‌మెంట్ ఒక కారణం. హ్మ్. రెండోది ప్రభుత్వం నిర్లక్ష్యం ఒక కారణం. ఓకే. ప్రభుత్వం ఇవ్వాల్సిన నిధులు గావచ్చు, లేకపోతే ప్రభుత్వం నుంచి రావాల్సిన సహకారం అందకపోతే కూడా లాస్‌లోకొస్తుంది. ఇవన్నిటికి తోడు కాంగ్రెస్ వచ్చిన తర్వాత ఏమైందంటే ఆల్రెడీ అక్కడ ఓ పుండుంది. పుండు మీద కారం జల్లినట్టుగా వీళ్ళు చేసిందేంటంటే ప్రజలు అడిగినా అడగకున్నా సరే ఉచిత బస్ ప్రయాణం అని కర్ణాటకలో వర్కౌట్ కాగానే ఇక్కడ కూడా ఒక ఆహ్, పథకం పెట్టేశారు. ఆ పథకంలో ఏంటి? లేడీస్ మాత్రం ఫ్రీగా ప్రయాణం చేయొచ్చని జెప్పారు. ఈ లేడీస్ ఫ్రీగా ప్రయాణం చేయొచ్చన్నప్పుడు ఈ ఒక పెద్ద ప్రాబ్లమ్ ఏమొచ్చిందంటే, బస్‌లో ఎక్కి సీట్‌లో కూర్చున్న లేడీసు టికెట్‌కి డబ్బులివ్వరు. కానీ టికెట్ కొనుక్కొని నిలబడ్డ జెంట్స్ ఏమో సీట్ లేకపోతే నిలబడి ప్రయాణం చేయాల్సొస్తుంది. ఇట్లా రోజు అదే సీన్ రిపీట్ అయినప్పుడు జనాలకి ఒక థాట్ ఒస్తదనమాట. టికెట్ పెట్టి నిలబడి ఎళ్ళాల్సొస్తుంది. టికెట్ కొనని వాళ్ళేమో కూర్చొని ప్రయాణిస్తున్నారు. ఈ ఈ ఇబ్బంది కంటే మనం సొంత వెహికల్ కొనుక్కుంటే సరిపోతుంది కదా! ఓకే. ఈ ఐడియా వచ్చిన వెంటనే ఏమవుతది? ఈరోజు కాకపోతే రేపైనా సరే వాడుకు అటువైపు వెళ్ళిపోతాడు. కొత్త వాహనం కొనుక్కుంటాడు. హ్మ్. ఓకే. బయట టూ వీలర్ మార్కెట్ ఎట్లుంటదో తెలుసు కదా! మనం జస్ట్ ఒక ఫోన్ చేసి నాకు ఇట్లా టూ వీలర్ కావాలనుకుంటున్నానంటే ఇంటికి కూడా వస్తారు వాళ్ళు. అవును. వచ్చి మరి అమ్మి వెళ్ళిపోతారు. దానికి హో బొ బొ వెహికల్ లోన్ ఉంటుంది. లేకపోతే ద ద చాలా రకాలు అంటే ఈఎంఐ దానికి బేస్డ్‌గా జీరో ఆఫర్స్ ఫైనాన్స్ ఉంటాయి. అవి ఇవన్నీ ఉంటాయి. వాళ్ళు ఇంటి దగ్గర దాకా వచ్చి మనకి అమ్మడానికి సిద్ధంగా ఉన్నారు. వీళ్ళేమో వెళ్ళితే కూడా ఇట్లాంటి రకరకాల వింత విచిత్ర పథకాలు పెడుతున్నారు. పోనీ ఈ ఆర్టీసీ బస్‌లో టికెట్ తీసుకోకుండా ప్రయాణం చేయడం వల్ల మహిళలకేమైనా లాభం జరిగిందా? ఓకే. మహిళలకు నిజంగా లాభపడితే సంతోషించొచ్చు. యాహ్! బికాజ్ మహిళలంటే భారతదేశానికి బ్యాక్‌బోన్. వాళ్ళు ఈ సొసైటీలో హాఫ్ ఆఫ్ ద సొసైటీ కాబట్టి, నిజంగా తెలంగాణ మహిళలకి ఆర్టీసీలో ఉచిత బస్సు ప్రయాణం వల్ల ఏమైనా లాభం జరిగిందా? ఏం లేదు. లిటరల్లీ ఏం లేదు. హ్మ్. వాళ్ళకి ఆ ప్రయాణం చేస్తున్నప్పుడు వచ్చే రూ. 10, రూ. 20 కలిసొస్తాయేమో గానీ, వాళ్ళకెప్పుడైతే ఉచిత బస్సు ప్రయాణం ఇచ్చారో, నంబర్ ఆఫ్ బసెస్ తగ్గిచ్చేశారు. హ్మ్. ఓకే. వాళ్ళక్కడ నిలబడి వెయిట్ చేసి విసుగొచ్చేసి, ఏ షేరింగ్ ఆటోలోనో, ఓన్‌గా మాట్లాడుకున్న హైరింగ్ ఆటోలోనో, ఇవేవి కాకపోతే మెట్రోలోనో అంటే ఒక ఆహ్, రకంగా ఊరించి ఉసూరు అనిపించారంటారు. అంటే వాళ్ళిస్తుంది పథకము ఉపయోగించుకోవాలి అంటే చాలా ఓపికుండాలి. ఓకే. ఓకే. మామూలుగా ఎళ్లి నిలబడితే 10 నిమిషాలకొచ్చే బస్సు అరగంటకొచ్చిందనుకో, హ్మ్. అప్పుడు 20 నిమిషాలు టైం వేస్ట్ కదా! సో, రైట్. టైం కంటే అమూల్యమైనది ఇంకేముంటది? టైం ఇంపార్టెంట్ కదా! రైట్. అయితే ఆ విధంగా అంటే మహిళలకి నష్టం జరిగింది. మహిళలకు ఉపయోగం లేదు. జెంట్స్‌కి ఏమో నష్టపోయామనే ఫీలింగ్ కలిగింది. మగవాళ్ళకి. వీళ్ళు కాకుండా చిన్న పిల్లలందరూ కూడా ఇబ్బంది జరగడం మొదలు. ఫ్రీ టికెట్ ఉండడం వల్ల ఒక్కొక్క బస్సులో ఎక్కువ మంది ఎక్కేసరికి నంబర్ ఆఫ్ బసెస్ తగ్గించి ఫ్రీ టికెటు ఫ్రీ జర్నీ చేయొచ్చు అని చెప్పేసరికి ఒక బస్సులో ఎక్కువ లోడ్ పడేసరికి స్కూల్‌కెళ్ళే పిల్లలు, కాలేజ్ పిల్లలందరూ కూడా నానా తంటాలు పడుతూ వెళ్ళాల్సొస్తుంది. రైట్ సార్. అయితే ఇప్పుడు రీసెంట్‌గా ఇవాళే మన రేవంత్ రెడ్డి గారి స్పీచ్ ఒకటి విన్నాం. ఆయన పరోక్షంగానో, ప్రత్యక్షంగానో ఒక రకంగా ఆర్టీసీ వారి గురించే అన్నారు. ఏంటంటే నన్ను కోసుక తింటారా? నన్ను కోసుక తిన్నా కూడా ఇక్కడ నా కాడ డబ్బులేం లేవు. నేను బ్యాంక్‌కెళ్ళి అప్పు కోసం బ్యాంకులకెళ్తూ ఉంటే వాళ్ళు నన్ను దొంగని చూస్తున్నట్టు చూస్తున్నారు మన ఎంప్లాయీస్‌ని, తెలంగాణ ప్రతినిధుల్ని. చెప్పులు ఎత్తుకుపోయే వాళ్ళలా చూస్తున్నారని చాలా అంటే ఒక దారుణమైన పరిస్థితి ఉంది అనేది ఆయన చెప్పడానికి ప్రయత్నించారు. ఎంత గింజుకున్నా మా దగ్గర ఉన్నది 18,000 కోట్ల బడ్జెట్ మాత్రమే. అంతకుమించి ఏం లేదు. మరిప్పుడు మీ గొంతెమ్మ కోరికలు తీర్చడానికి ఏం చేయమంటారు? షాదీ ముబారక్ ఆపమంటారా? లేకపోతే బంగారు తల్లి ఆపమంటారా? ఆరోగ్యశ్రీ ఆపమంటారా?
పింఛన్ స్కీమ్‌లు ఆపమంటారా? మరి మీ ఇష్టం అని చెప్పేసి ఎలా చెప్పారంటే, ఇది ప్రభుత్వాన్ని మాత్రమే కాదు, మీది కూడా బాధ్యత ప్రజాపాలన అంటే మీది కూడా బాధ్యత ఉంటది. ప్రభుత్వాన్ని మాత్రమే కాదు అని చెప్పి అన్నారు. అంటే ఒక రకంగా చేతులు ఎత్తేసారా అనేది కూడా ఇక్కడ ఒక డౌటొస్తుంది. నిజంగా అంత దారుణంగా ఉందా మన తెలంగాణ పరిస్థితి రైట్ నౌ ఫైనాన్షియల్? తెలంగాణ పరిస్థితి దారుణంగా ఉందనేది నిజం. హ్మ్. కానీ ఇంతకంటే దారుణమైన రాష్ట్రాలు కూడా కొన్నున్నాయి. యాహ్! మొన్నటి వరకు జగన్ పరిపాలన సాగినప్పుడు కూడా ఏపీ పరిస్థితి ఇదే ఉండేది. హుహు. ప్రతి నెల ఒకటో తేదీ రాగానే గవర్నమెంట్ ఉద్యోగులకు కూడా నమ్మకం ఉండేది కాదు. సాలరీస్ వస్తాయా లేదా అని. హ్మ్. ఇప్పుడు ఏదో ఏపీ అద్భుతంగా మారిపోయింది అని చెప్పట్లేదు. ఇప్పుడు ఏపీ ఏంటంటే కేంద్రంలో ఉన్న బీజేపీతో కలిసి రాష్ట్రంలో ఉన్న టీడీపీ కూడా పనిచేస్తుంది కాబట్టి ఢిల్లీకి వెళ్లి డబ్బులు తీసుకొచ్చి జీతాలు ఇచ్చేస్తున్నారు టైంకి. ఓకే. ఓకే. కర్ణాటకలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది. అక్కడ పరిస్థితి కూడా అదే. డబ్బులు రాగానే ఉచిత పథకాలకు ఖర్చు పెడుతున్నారు. హ్మ్. లేదంటే మైనారిటీలను సంతుష్టీకరించడం కోసం ఖర్చు పెడుతున్నారు. లేదంటే ఇంకోటి ఉంటది కారణం. కానీ రిటర్న్స్ ఇచ్చేవి. ప్రభుత్వం పని ఏంటి అంటే డబ్బులొస్తే ఖర్చు పెట్టడం కాదు. ప్రభుత్వం పని డబ్బుల్ని ఇన్వెస్ట్ చేసి కొత్తగా ఆదాయం సంపాదించుకొని, ఆ ఆదాయాన్ని ప్రజలకు పంచడం అనేది ఇంపార్టెంట్. హ్మ్. ఓకే. ఇప్పుడు ఒక హైవే వేసినా కూడా, ఒక రోడ్ వేసినా కూడా దాన్ని మనం ఉచిత పథకం అనం. ఎందుకంటే ఒకవేళ ఒక దగ్గర నుంచి ఇంకో దగ్గరికి రోడ్డు వేస్తే, ఆ రోడ్డు మీద ప్రయాణం సౌకర్యవంతంగా ఉంటే, హ్మ్. దానివల్ల అనేక బిజినెస్ డెవలప్ అవుతాయి. యాహ్! ఓకే. ఒక చిన్న పల్లెటూరికి ముందు మట్టి బాట ఉండేది. అక్కడికి ఇప్పుడు ఒక రోడ్డేస్తే ఏమవుతది? అక్కడి నుంచి బయటికొచ్చేవాళ్ళు, లోపలికెళ్ళే వాళ్ళ సంఖ్య పెరిగి, అక్కడ ఒక ఎకోసిస్టమ్ మొత్తం వస్తది. హ్మ్. ఓకే. అక్కడ కొన్ని షాప్స్ ఉంటాయి. తర్వాత హోటల్స్ వస్తాయి. ఆ తర్వాత సూపర్ మార్కెట్స్ వస్తాయి. అట్లా ఒక చిన్న పట్టణము, నగరం డెవలప్ అవుతది. హ్మ్. ఈరోజు మనం ఉన్న హైదరాబాద్ కూడా 400 ఇయర్స్ బ్యాక్ ఏంటి? చిన్న గ్రామం. అవును. ఆ హుస్సేన్ సాగర్ చుట్టుపక్కల నుంచి మొదలయ్యి, మూసీ దగ్గర నుంచి మొదలయ్యి, ఈరోజు ఇంత పెద్దగా ఎందుకయింది అంటే, దీంట్లో ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ అయింది. ప్రభుత్వం అట్లా రోడ్లు వేయడం కావచ్చు, వీధి దీపాలు కావచ్చు, లేకపోతే హాస్పిటల్స్ కావచ్చు, ఇటువంటి వాటి మీద ఇన్వెస్ట్ చేయాలి. హ్మ్. ఇప్పుడు ఎన్నికల్లో గెలవడానికి ఏం చేస్తున్నారు? వింత వింత ప్రకటనలన్నీ చేస్తున్నారు. ఉచిత పథకాలు ఇస్తున్నారు. ఇందులో బీజేపీ లేకపోతే టీడీపీ ఇంకొకరెవరో మంచోళ్ళని నేను చెప్పట్లేదు. ఓకే. అన్ని పార్టీలు ఉచిత పథకాల రేస్‌లో ఉన్నాయి. కానీ కొన్ని పార్టీలు మరీ ముందుంటున్నాయి. హ్మ్. అంటే వీళ్ళని ఇంక పట్టుకోవడం కూడా సాధ్యం కాదనమాట. వాటిలల్లో అందరికంటే ముందుండేది కాంగ్రెస్. ఓకే. వీళ్ళేం చేస్తున్నారంటే ఒక్కొక్క రాష్ట్రంలో ఆ రాష్ట్ర ఆర్థిక అంటే ఖజానా ఖాళీ అయిపోయే ఇలాంటి ప్రకటనలు చేస్తున్నారు. 3 రాష్ట్రాల్లో అదే పరిస్థితి ఉంది. కాంగ్రెస్ ప్రస్తుతం దేశంలో 3 రాష్ట్రాల్లో అధికారంలో ఉంది. కర్ణాటకలో ఖజానా ఖాళీ. అయినా కూడా బెంగుళూరు అనే ఒక బంగారు బాతుంది కాబట్టి బెంగుళూరు మీద వచ్చే టాక్సులతో నెట్టుకొస్తున్నారు వాళ్ళు. హ్మ్. హైదరాబాద్‌లో ఇప్పుడు రేవంత్ రెడ్డి స్వయంగా చెప్పారు కదా! నా దగ్గర ఏం లేవు. నెక్స్ట్ మంత్ జీతాలు ఇచ్చుకోవడం, పెన్షన్‌లు ఇచ్చుకోవడం, ఉచిత పథకాలు ఇచ్చేయడం. ఇంతకు మించి నా వల్ల ఏం అవ్వట్లేదు. కొత్త ప్రాజెక్టులు గాని, కొత్తగా ఏం చేయడానికి అవకాశం లేదు. ఎందుకవుతుంది ఇట్లా? ఉచిత పథకాలకి ఖర్చులయిపోతున్నాయి మొత్తం. హ్మ్. ఓకే. మూడోది హిమాచల్ ప్రదేశ్. హిమాచల్ ప్రదేశ్ అనేది చాలా చిన్న రాష్ట్రము. అక్కడ మొత్తం హిమాలయాలే ఉంటాయి. అక్కడ హైదరాబాద్, బెంగుళూరు లాంటి ఒక పెద్ద సిటీ లేదు. ఓకే. షిమ్లా ఉంది. టూరిజం వస్తుండొచ్చు. కానీ అది ఇంత బేసిక్‌గా టూరిజం బేస్డ్. అంటే ఇంత ఇన్‌కమ్ రాదు కదా! హైదరాబాద్ మీద, బెంగుళూరు మీద వచ్చే అంత ఇన్‌కమ్ లేదు. అవును. కాబట్టి హిమాచల్‌లో పరిస్థితి ఇంకా దారుణంగా ఉంది. అక్కడ మేము పాత పెన్షన్ ఇస్తామని చెప్పి రకరకాల ప్రచారాలు చేసి మొత్తానికి అధికారంలోకి కాంగ్రెస్ వచ్చింది. ఇప్పుడు అక్కడ పరిస్థితి ఏంటంటే వచ్చిన రూ. 100, రూ. 90 పెన్షన్‌లకు పోతుంది. హ్మ్. మిగతా డబ్బులతో రా న వ వ ప్రభుత్వం నడవడానికి కూడా కష్టంగా ఉంది. అక్కడ హిమాచల్ ప్రదేశ్ పరిస్థితి ఏంటంటే ఇప్పుడు కాంగ్రెస్ సొంత ఎమ్మెల్యేలు కూడా ప్రజల్లోకెళ్ళి ముఖం చూపించుకోలేని పరిస్థితి ఉంది. ఓకే. ఎందుకంటే ఏం అడిగినా ప్రభుత్వం చేయలేదు. మరి కాంగ్రెస్ పరిపాలనలో ఉన్న 3 రాష్ట్రాలేనా అంటే, లేదు. నేను చెప్పినాను కదా! ఉదాహరణ జగన్ పరిపాలించినంత కాలం ఏపీ పరిస్థితి అదే. హ్మ్. ఇప్పుడేదో బావుందని కాదు. ఇప్పుడు బయటపడట్లేదు. ఓకే. టీడీపీ ఉన్నప్పుడు. ఓకే. ఎందుకు అంటే పైనుంచి బీజేపీ సహకారం ఉంది కాబట్టి. రైట్. కేరళను తీసుకుంటే పినరాయి విజయన్ కమ్యూనిస్టు పాలన నడుస్తుంది. అక్కడ చాలా సంవత్సరాలుగా కమ్యూనిస్ట్ అండ్ కాంగ్రెస్ పాలన నడుస్తుంటది. హ్మ్. అక్కడ ఇదే ప్రాబ్లమ్. చెప్పుకోదగ్గ పెద్ద సిటీ లేదు. హ్మ్. ఆర్థిక లావాదేవీలు జరగవు. ఎవ్రీ మంత్ జీఎస్టీలేమి కోట్లల్లో రాదు. హ్మ్. మినిమమ్ వస్తుంది. ఆ వచ్చిన దాన్ని ఎట్లా పెంచుకోవాలనే ఆలోచన లేదు. ఏమన్నా ఈ రాష్ట్ర ప్రభుత్వాలకుండే ఆలోచన ఏంటంటే ఆదాయం పెరగట్లేదు అనుకుంటే ప్రతి సంవత్సరమో, 2 సంవత్సరాలకోసారో మద్యం రేట్లు పెంచుతారు. హ్మ్. అంతే తప్ప కొత్త పరిశ్రమలు తీసుకురావాలి, కొత్త ఉద్యోగాలివ్వాలి ఇటువంటి ఆలోచన లేదు. ఉన్న దగ్గరికి వచ్చిన డబ్బుల్ని మొత్తం అందరికి పంచేసి, అందరి చేత మళ్ళీ ఓట్లేయించుకునే పనిలో ఉన్నారు. సో, కేరళ పరిస్థితి కూడా అదే అన్నమాట. ఆర్థికంగా చాలా ఇబ్బందుల్లో ఉంది. హ్మ్. మమతా బెనర్జీ బెంగాల్ పరిస్థితి ఏంటి? అందరికీ తెలిసిందే. సో, నేను చెప్పేదేంటంటే ఇక్కడ బీజేపీ పాలిత రాష్ట్రాలు బాగున్నాయని కాదు. అందులో కూడా సమస్యలుండొచ్చు కానీ బయటపడకపోవచ్చు.
మిగతా రాష్ట్ర పార్టీలు పరిపాలిస్తున్న రాష్ట్రాల్లో ఏమవుతుందంటే పూర్తిగా ఆర్థికంగా దివాలా తీసే పరిస్థితి వస్తుంది. ఎందుకు వస్తుంది అంటే వన్ ఆఫ్ ద రీజన్స్ ఏంటంటే మళ్ళీ ఇన్‌కమ్ వచ్చే విధంగా నిర్ణయాలు తీసుకోవట్లేదు. హ్మ్. వచ్చిన డబ్బుని ఖర్చు పెట్టేద్దాం అన్నట్టుగా తయారవుతుంది. ఓకే. మన తెలుగులో చెప్తారు కూర్చొని తింటే కొండలైనా కరిగిపోతాయంట. అట్లా ఎంత పెద్ద ఆదాయం ఉన్న రాష్ట్రాన్నైనా సరే తెలంగాణ 2014లో ఏర్పడ్డప్పుడు సర్ప్లస్ స్టేట్. అవును. ఈరోజు 18,000 ఉన్నాయి, 20,000 ఉన్నాయని రేవంత్ రెడ్డి ఏదో లెక్కలు చెప్తున్నారు గదా! ఆ స్థితికి ఎందుకొచ్చింది? ఓన్లీ రేవంత్ రెడ్డి, కాంగ్రెసే కారణం గాదు. బీఆర్ఎస్ వాళ్ళు పరిపాలించిన తీరు కూడా అదే పద్ధతి. హ్మ్. పెట్టుబడులు తెచ్చాం అది ఇది అని కేసీఆర్, కేటీఆర్ చెప్తారు. అది అఫ్‌కోర్స్ వాళ్ళ ఏమంటారు వాళ్ళ హక్కది. బికాజ్ వాళ్ళు పరిపాలించారు కాబట్టి వాళ్ళు పాజిటివ్‌గా చెప్పుకుంటారు. కానీ 10 ఇయర్స్ తర్వాత మన పరిస్థితి చూస్తే అర్థమవుతుంది గదా! ఎక్కడున్న వాళ్ళం ఎక్కడికొచ్చేసామని జెప్పేసి. సో, జనాలకి ఇప్పుడు షాదీ ముబారక్ ఆపాలా అన్నాడు గదా రేవంత్ రెడ్డి. జనాల పెళ్లి అనేది జనాల యొక్క వ్యక్తిగత సమస్య. దాంట్లో ప్రభుత్వం వేలు పెట్టి వాళ్ళకు డబ్బులిచ్చి మీరు పెళ్లి చేసుకోండి అని చెప్పేదానికంటే, విద్య, వైద్యం, వ్యవసాయం లేకపోతే ఇప్పుడు ఆర్టీసీ ఇటువంటివి చూడాలి. హ్మ్. ఆర్టీసీని గాలికొదిలేసి జనాల పెళ్ళికి నేను ఒక 1,00,000 ఇస్తా, 2,00,000 ఇస్తా, తులం బంగారం ఇస్తాననడం ఏంటి? తులం బంగారం ఇవ్వలేమని గూడా చెప్పారుగా. హ్మ్. చేతులెత్తేసారు డైరెక్ట్‌గా. అవును. అసలు తులం బంగారం ఎందుకిస్తారు మీరు? తులం బంగారం ఇవ్వడం అనేది ప్రజాస్వామ్యంలో ప్రభుత్వం బాధ్యతనా? చెప్పే పార్టీలకు ఏమంటారు బాధ్యత లేదు. బాధ్యత రాహిత్యం. వినే ప్రజలకు గూడా తులం బంగారం వస్తే బావుంది గదా! ఎందుకొద్దనాలి? ఇప్పుడైతే తులం బంగారం అంటే 1,00,000. రేపు ఇంకో పార్టీ వచ్చి కూడా చెప్తది. కాంగ్రెస్ ఇవ్వలేదు నేనిస్తానని జెప్పి ఇంకో పార్టీ వాడు ఎవడని జెప్తే ప్రజలు ఓట్లేస్తున్నారు. సమస్య ప్రజల్లో గూడా ఉంది. ఒక సెక్షన్ ఆఫ్ పీపుల్ ఉచిత పథకాలకు ఆశపడి ఓట్లేస్తున్నారు. ప్రజలు ఉచిత పథకాలకు ఆశపడి ఓట్లేస్తున్నారంటే వాళ్ళు అర్థం జేసుకోవాల్సిందేంటంటే, మీ వెనక జేబులో నుంచి లా కొట్టేసిన డబ్బులు తీసుకొచ్చి మీ ముందు జేబులో పెడుతున్నాడు. హ్మ్. మీ బ్యాక్ పాకెట్‌లోంచి 500 తీసుకుంటాడు. ఫ్రంట్ పాకెట్‌లో రూ. 20 పెడతాడు. రూ. 480 ఎటుపోతున్నాయనేది మనం ఆలోచించాలి. రైట్. రైట్. అయితే సార్ చివరిగా ఒక ప్రశ్న ఏంటంటే ఇప్పుడు సాధారణ ప్రజల పరిస్థితి ఎలా ఉందంటే ఇందాక వచ్చేటప్పుడు ఒక పరిస్థితి ఒక పర్సన్ గూడా ఉన్నారు ఒక పెద్దాయన. ఎంగు పెళ్లి సుబ్బిసావుకొచ్చినట్టు వీళ్ళ సమ్మె మా మీద వచ్చి పడింది అని. అంటే ఇక్కడ ప్రశ్న ఏంటంటే సరే ఆర్టీసీ మన కార్మిక సోదరులు వీళ్ళందరికీ గూడా వాళ్ళ కష్టాలుండొచ్చు. వాళ్ళకి కొన్ని ఇష్యూస్ ఉండొచ్చు. వాళ్ళకి గవర్నమెంట్ పట్టించుకోవట్లే అన్న వాళ్ళ అసంతృప్తి ఉండొచ్చు తప్పులేదు. కాకపోతే సమ్మె అన్నప్పుడల్లా చక్రాలు ఆర్టీసీ చక్రాలు ఆగిపోవాల్సిందేనా? వేరే దారిలో వీళ్ళు సమ్మెని చేయించలేరా? అనే ఒక ప్రశ్న గూడా ఉంది. తప్పకుండా ఇది ఆగిపోతే ఇది వారం రోజులు నడుస్తుందా? 45 రోజులు నడుస్తుందా? అనేది ఒక క్లారిటీ లేదు. ఈ మధ్యలో ఎంతో మందికి ఇబ్బందులవుతాయి. ప్రాణాలు గూడా పోయే అవకాశం ఉంటుంది. ఇందులో చాలా సెన్సిటివ్ ఇష్యూస్ ఉంటాయి. మరి ఆ విధంగా ఆలోచించాల్సిన బాధ్యత ఆర్టీసీ కార్మికుల మీద లేదా? అని ఒక సగటు పౌరులు గూడా అడుగుతున్న ఒక ప్రశ్న. ఉండాలి. ఆర్టీసీ కార్మికులు బాధ్యతగా ఉండాలనైతే నేను గూడా కోరుకుంటాను. సమ్మె చేయకపోతే బావుంటుంది. అయితే వాళ్ళు కూడా చాలా ఆప్షన్స్ అన్నీ చూసి సమ్మె జేయడానికి ముందు వాళ్ళు నోటీసులిస్తారు. ప్రభుత్వాన్ని అడుగుతారు. చర్చలకు వెళ్తారు. వీళ్ళ డిమాండ్‌కి ప్రభుత్వం ఒప్పుకోకపోతేనే సమ్మెకెళ్తారు. కాబట్టి సమ్మె చేస్తున్న కార్మికులది తప్పా అంటే 50% తప్పు. ఎందుకంటే ప్రభుత్వం ఒప్పుకోలేదు కాబట్టి ఇంక వేరే ఆప్షన్ లేక వాళ్ళు వెళ్తున్నారు. అండ్ అట్ ద సేమ్ టైమ్ ఆర్టీసీ కార్మికులు గానీ, ఏ ప్రభుత్వ రంగ కార్మికులైనా సరే తెగేదాకా లాగొద్దని గుర్తుపెట్టుకోవాలి. ఓకే. ప్రైవేట్ రంగంలో ఉన్న డ్రైవర్సు, కండక్టర్సు లేకపోతే ప్రైవేట్ ట్రావెలింగ్ దీంట్లో ఉంటారు కదా! మన హ్మ్. హ్మ్. సిటీలో లోకల్ బస్సులు పక్కన పెడితే ఇప్పటికే మనకు హైదరాబాద్ నుంచి విశాఖపట్నమో, విజయనగరమో, విజయవాడనో వెళ్ళాలంటే మనం ఎందులో వెళ్తాం? ఆర్టీసీ బస్సులో మాత్రమే కాదు గదా! ప్రైవేట్ బస్సులుంటాయి. ఇంకా స్లీపర్ ఇప్పుడు బస్సులు ఇక వాళ్ళ ఇప్పుడు ఆ ప్రైవేట్ మెయింటెనెన్స్ బస్ ఎక్కువున్నాయి. ఇప్పుడు ఆ ప్రైవేట్ బస్‌లో ఉండే సిబ్బంది ఎప్పుడన్నా సమ్మెలు చేస్తున్నారా? ప్రైవేట్ రంగంలో సమ్మెలేముండవు. నచ్చకపోతే వాడు మానేస్తాడు. ఇంకోడు కొత్తోడొస్తాడు. ఇక్కడ సమ్మె చేసే అవకాశం ఉంది కాబట్టి వీళ్ళు దాన్ని వాడుకుంటున్నారు. వాడుకోవడంలో పర్లేదు గానీ, ఇది పదే పదే రిపీట్ అవుతే ఏమైతదంటే ప్రజలకు కూడా ఒక థ్రెషోల్డ్ అని ఉంటది. అంటే ఆహ్, స్ అంటే ఇంకా అది దాటిన తర్వాత ప్రజలకి కార్మికుల పట్ల కూడా ఉండే సానుభూతి తగ్గిపోతది క్రమంగా. హ్మ్. దాని అర్థం ఏంటి? కార్మికులది తప్పని కాదు. డిమాండ్ తప్పు కాదు. కానీ ఆ డిమాండ్ కోసం మీరు చేస్తున్న సమ్మె వల్ల ఎవరైతే రూపాయి టికెట్ కోసం ఖర్చు పెడుతున్న ప్రయాణికుడున్నాడో వాడు సఫర్ అవుతున్నాడు. హ్మ్. రేవంత్ రెడ్డి కావచ్చు, మంత్రులు కావచ్చు, లేదంటే యూనియన్ నాయకులు కావచ్చు. ఇక్కడ మొత్తం 4 ఇవుంటాయి. 4 దశలుంటాయి. హ్మ్. ఒకటి ఫస్ట్ బేస్ లెవెల్‌లో కార్మికులుంటారు. అంటే బస్ డ్రైవరు, కండక్టరు, డిపోలో పనిచేసే మెకానిక్ వీళ్ళుంటారు. అవును. వీళ్ళ చేతుల్లో నిజంగా ఎక్కువుండదు. ఎందుకంటే వాళ్ళు సమ్మె చేసినా గూడా వాళ్ళు సఫర్ అవుతారు.
ఒక నెల రోజులకు మించి సమ్మె జరిగి సాలరీ ఆగిపోయిందంటే మనలాగే వాళ్ళు సఫర్ అవుతారు. సో, వాళ్ళని తప్పు పట్టాల్సిన పని లేదు. కానీ వాళ్ళ తరఫున నిర్ణయం తీసుకునే యూనియన్ లీడర్స్ ఉంటారు కదా! వీళ్ళు బాధ్యతగా ఉండాలి. యూనియన్ లీడర్లు వాళ్ళు ఏం చేసినా కరెక్టే అనే ధోరణి తప్పు. హ్మ్. ఓకే. చాలా సార్లు యూనియన్ లీడర్స్ స్వార్థం వల్ల, ఆవేశం వల్ల, అవినీతి వల్ల కూడా సమస్యలొస్తాయి. సో, యూనియన్ లీడర్స్ బాధ్యతారాహిత్యంగా ఉండకూడదు. హ్మ్. వాళ్ళని తర్వాత ఆర్టీసీ యాజమాన్యం ఉంటుంది. అధికారులుంటారు, వాళ్ళుంటారు. మనం ఇంతకుముందు చెప్పుకున్నట్టు వాళ్ళు చేసే మిస్‌అడ్వెంచర్స్, అప్రోప్రియేషన్ ఇవన్నిటి వల్ల ఆర్టీసీకి లాసెస్ వస్తుంటాయి. వాళ్ళ గురించి కూడా ఆలోచించాల్సిన అవసరం ఉంది. వాళ్ళ మీద ప్రభుత్వం చర్యలు తీసుకున్న దాఖలాలు ఎక్కడ ఉండవు. వాళ్ళు ఏం చేసినా ప్రభుత్వం సమర్థించేస్తది. వాళ్ళు ప్రభుత్వం కలిసి పనిచేస్తుంటారు. హ్మ్. ఇంకా లాస్ట్‌గుండేది ప్రభుత్వం. ఈ ప్రభుత్వం తనివ్వాల్సిన డబ్బులు ఎప్పుడు ఆర్టీసీకి ఇవ్వదు గానీ, ఆర్టీసీ డబ్బులు మాత్రం దారి మళ్లిస్తూ ఉంటది. హ్మ్. ప్రభుత్వ బాధ్యతారాహిత్యము, నిర్లక్ష్యము, ప్రభుత్వం యొక్క కేర్‌లెస్‌నెస్ ఇవన్నీ కూడా మారాల్సిన అవసరం ఉంది. రైట్. సో, చూసినప్పుడేంటంటే, కింది స్థాయిలో ఉండే ఆర్టీసీ కార్మికులనైతే మనం ఎక్కువ తప్పు పట్టడానికి లేదు. ఓకే. వాళ్ళ మీదుండే యూనియన్ నాయకులు, ఆర్టీసీ యాజమాన్యము, అలాగే ఫైనల్‌గా ప్రభుత్వం వీళ్ళందరూ కూడా బాధ్యతాయుతంగా ఉండాలి. అయితే నేను ప్రాక్టికల్‌గా చెప్పినప్పుడు చెప్పేదేంటంటే, మనం వేరే కొన్ని రంగాలు తీసుకున్నప్పుడు విమానయానం ఉందిప్పుడు. విమానయానంలో ఎయిర్ ఇండియా ఉంది గదా! హ్మ్. ఎయిర్ ఇండియా ఉంది కాబట్టి ఇండిగో గానీ, జెట్ ఎయిర్‌వేస్ గానీ ఉండకూడదు అనే అవకాశం లేదు గదా! అన్నీ కలిసి పనిచేస్తున్నాయి. అంటే ప్రభుత్వ రంగము అంటే ఇప్పుడు ఎయిర్ ఇండియా కూడా ప్రభుత్వ రంగం కాదు టాటాది. అవును. చెప్తున్నాను. మామూలుగా అయితే ప్రభుత్వ రంగ విమానాలు, ప్రైవేట్ రంగ విమానాలు కలిసి ప్రయాణం చేసేవి మొన్నటి వరకు. తర్వాత మనం మాట్లాడుకున్న టెలికమ్యూనికేషన్ దాంట్లో బీఎస్ఎన్ఎల్ ఉంటుంది. మిగతా ప్రైవేట్ ప్లేయర్స్ కూడా ఉంటారు. మనలాంటి మిక్స్డ్ ఎకానమీలో దేశంలో ఆర్టీసీకైనా సరే గ్రౌండ్ లెవెల్‌లో ప్రైవేట్ కాంపిటీషన్ ఉంటే మంచిది. హ్మ్. ఇప్పుడు ఇది చాలా మందికి నచ్చకపోవచ్చు. సోషలిస్ట్ థింకింగ్ ఉండేవాళ్ళకి గానీ, ఈవెన్ యూనియన్ లీడర్‌లకు గానీ, ఉద్యోగులకి, ఆర్టీసీ ఉద్యోగులకు గానీ ఇవన్నీ నచ్చకపోవచ్చు. హ్మ్. కానీ సామాన్య ప్రజల దృష్టిలో, నేను చెప్పేది ఆర్టీసీ కార్మికుల దృష్టిలో, యూనియన్ నాయకుల దృష్టిలో కాదు. వాళ్ళకి అనేక ప్రాబ్లమ్స్ ఉండొచ్చు. అవి జెన్యూన్ గూడా అయ్యుండొచ్చు. బట్ నేను ఒక ప్రయాణికుడిగా మాత్రం చెప్పేదేంటంటే, ఆర్టీసీ సమ్మె చేసినా చేయకున్నా, ప్రభుత్వం యొక్క బాధ్యత ఏంటంటే, ఇప్పుడు ఒక ప్రైవేట్ సంస్థకిచ్చి, ఎల్ఎన్‌టీకిచ్చి మెట్రో నడిపించగలుగుతున్నప్పుడు, రోడ్డు మీద బస్సులు ఎందుకు నడిపించలేరు? హ్మ్. మీరు ఆర్టీసీని ఆదుకోండి, ఆర్టీసీకి నిధులివ్వండి, ఆర్టీసీ దివాళా తీయకుండా కాపాడే బాధ్యత ఖచ్చితంగా 100% రేవంత్ రెడ్డి దగ్గర డబ్బులున్నా, లేకున్నా ప్రభుత్వమే చూడాలి. హ్మ్. మీరు బాధ్యత తీసుకున్నారు కాబట్టి చూడాలి. హ్మ్. వాళ్ళ డిమాండ్స్ మంచివా కాదా? అంటే సహేతుకమా కాదా అనేది కూడా మీరు చర్చించాలి. వాళ్ళతో ఏదో ఒకటి ఒప్పించి హ్మ్. ఆర్టీసీని బతికించాల్సిన బాధ్యత నిస్సందేహంగా 100% ప్రభుత్వానిదే. ఆర్టీసీ యాజమాన్యం కూడా బాధ్యతాయుతంగా ఉండాలి. నేను చెప్పినట్టు యూనియన్ లీడర్లు కూడా బాగుండాలి. హ్మ్. ఇదంతా వేరు. నేను యాస్ ఎ ప్యాసింజర్ చెప్తున్నా. యాహ్! నా దృష్టిలో నాకు రేపు పొద్దున ఇప్పుడు ఆర్టీసీ బస్సులో ప్రయాణం చేసే వాళ్ళెవరికీ కూడా 2,00,000 సాలరీ ఉండదు కదా! అండ్ వాళ్ళేం వ్యాపారవేత్తలు కాదు కదా! వాళ్ళకు కారు, టూ వీలర్ కొనుక్కునే స్తోమత లేకపోవడం వల్లనో, లేదు ఇతరత్ర కారణాల చేత బస్సులో ప్రయాణం చేస్తున్నారు. వాళ్ళని ఇరిటేట్ చేసి, వాళ్ళని ఇబ్బంది పెట్టి, ఫ్రస్ట్రేషన్‌కి గురి చేసి, వాళ్ళ జీవితం మొత్తం డిస్టర్బ్ చేసి, ఒక నెల రోజులు వాళ్ళ జీవితాలతో ఆడుకునే హక్కు ఇటు ఆర్టీసీ కార్మికులకు, యాజమాన్యానికి, యూనియన్ లీడర్‌లకు గాని, ప్రభుత్వానికి గాని ఎవరిచ్చారు? సో, నేనేమంటానంటే ప్రయాణికులకు ఇబ్బంది కలగకుండా హైదరాబాద్ లాంటి సిటీ లోపల కావచ్చు, ఇంటర్ సిటీ అంటే హైదరాబాద్ టు వరంగల్, హైదరాబాద్ టు ఖమ్మం, కామారెడ్డి అన్ని చోట్ల కూడా ప్రైవేట్ బస్సులు నడిచే అవకాశం ఇచ్చి, ఆ తర్వాత ఆర్టీసీని ఎట్లా బాగు చేయాలనే విషయం వాళ్ళు ఆలోచించుకుంటే బెటర్. రైట్. అయితే ఈ పరిస్థితుల మధ్యలో ఆర్టీసీనే డైరెక్ట్ ప్రైవేటీకరణ చేయాలి అని చెప్పేసి చాలా సార్లు క్రితం గవర్నమెంట్లు కూడా ప్రయత్నం చేశాయి. అది జరిగే అవకాశాలుంటాయా? మన దేశంలో ప్రైవేటీకరణ చేయాలని 1990 తర్వాత ఒక నిర్ణయం తీసుకున్నారు. హ్మ్. ఆ నిర్ణయం ప్రకారం అన్ని రంగాలు కూడా ప్రైవేటీకరణ చేయబడుతూ ఉంటాయి. హ్మ్. కానీ ప్రతిసారి ఒక రంగాన్ని, ఒక కంపెనీనో లేదా ఒక సంస్థని ప్రైవేటీకరిస్తాం అనగానే తిరుగుబాటు, వ్యతిరేకత మాత్రం వస్తది. రైట్. ఈ వ్యతిరేకత దేనికొస్తది? ఇప్పుడు వైజాగ్ స్టీల్ ప్లాంట్ విషయంలో వచ్చింది. ఖమ్మం బొగ్గు గనుల విషయంలో వచ్చింది. హ్మ్. మన రామగుండం దీని విషయంలో వచ్చింది. అట్లా కేంద్ర ప్రభుత్వం ఆధీనంలో ఉన్న, రాష్ట్ర ప్రభుత్వం ఆధీనంలో ఉన్నా సరే, ఏ రంగాన్ని, ఏ కంపెనీనైనా, ఏ సంస్థనైనా ప్రైవేటీకరిస్తాం అనగానే ఫస్టు వ్యతిరేకత వస్తది. దాన్ని ఎంకరేజ్ చేసే పార్టీలుంటాయి. ఓకే. ఇప్పుడు కాంగ్రెస్ ఉంది కాబట్టి బీఆర్ఎస్ ఎళ్లి ఆర్టీసీ వాళ్ళ పక్కన కూర్చుంటారు. హ్మ్. రేపు బీఆర్ఎస్ అధికారంలోకొస్తే కాంగ్రెస్ వోళ్ళెళ్లి ఆర్టీసీ వాళ్ళ పక్కన కూర్చుంటారు. తెలుసు. వీళ్ళిద్దరూ కలిస్తే బీజేపీ వెళ్లి ఆర్టీసీకి మద్దతు పలుకుతది. నేనేమంటున్నానంటే ప్రైవేటీకరించాలి అనేది ఒక విధానపరమైన నిర్ణయం.
హ్మ్. అది దశాబ్దాల కిందటే మన వాళ్ళు తీసుకోవడం జరిగింది. దాన్ని బట్టి దాని ప్రకారమే ఒక్కొక్కటి చేసుకుంటూ వస్తున్నారు. మనం ఇప్పుడు మాట్లాడుకున్నట్టుగా ఎయిర్ ఇండియా అనేది ఇప్పుడు గవర్నమెంట్ దగ్గర ఉండేది. అది కాస్త ఇప్పుడు టాటాలకెళ్ళిపోయింది. టాటా వాళ్ళు తీసుకున్నారు. ప్రైవేటీకరించడం మంచిదా? చెడ్డదా? అంటే ప్రతి దాంట్లో లాభ నష్టాలుంటాయి. హ్మ్. ప్రైవేటీకరించినప్పుడు ఏమవుతదంటే ఈ సమ్మెలు లేకపోతే ఇటువంటి ప్రాబ్లమ్స్ ఉండకుండా అది ప్రైవేట్ కంపెనీ గొడవ కాబట్టి వాళ్ళు చూసుకుంటారు. రైట్. అట్లా చూసుకున్నప్పుడు సామాన్య వ్యక్తికి భద్రత ఉండదు. సామాన్య ఉద్యోగికి భద్రత ఉండదు అనే మాటలు కూడా ఉన్నాయి. హ్మ్. అన్నీ నిజమే. నిజమే కానీ భారతదేశం లాంటి ఒక పెద్ద దేశంలో ప్రభుత్వం ఎన్ని బాధ్యతలు నెత్తి మీద పెట్టుకుంటే అంత గందరగోళం జరుగుతుంది. ఓకే. ఓకే. ప్రభుత్వం బాధ్యత ఏంటంటే ఆర్మీని, పోలీస్‌ని లేకపోతే ఎమర్జెన్సీ సర్వీసెస్‌ని, హైవేస్ మెయింటైన్ చేయడం ఇటువంటివే తన మీద పెట్టుకోవాలి తప్ప ప్రతి చిన్న విషయంలో వేలు పెట్టేసి పబ్లిక్ ట్రాన్స్‌పోర్ట్ ప్రభుత్వ బాధ్యత కాదనేది ఇప్పుడు మనకు ఆ మోడర్న్ పీరియడ్‌లో అర్థమవుతుందనమాట. ఓకే. పబ్లిక్ ట్రాన్స్‌పోర్ట్ గవర్నమెంట్ ప్రొవైడ్ చేస్తే సంతోషమే. కానీ దానికోసం ప్రైవేట్ వాళ్ళని కూడా ఆపేసి, వాళ్ళెవరిని రానివ్వకుండా అట్లా చేయడం వల్ల ఏమవుతదంటే, ఇప్పుడు విమానయానం రంగంలో ఇండియా క్రమక్రమంగా డెవలప్ అవుతుంది. హ్మ్. అట్లనే మెట్రో అన్ని నగరాల్లో మెట్రోలున్నాయి. ఢిల్లీలో కావచ్చు, హైదరాబాద్ కావచ్చు, బెంగుళూరు కావచ్చు మెట్రో నడుస్తుంది. ఈ మెట్రోలో ప్రైవేట్ కంపెనీలు సక్సెస్‌ఫుల్‌గా నడిపిస్తున్నాయి కదా! హ్మ్. అప్పుడు మరి కేవలం బసెస్‌తో కూడుకున్న ట్రాన్స్‌పోర్ట్ ఎందుకు పట్టుకుంటున్నారు? ఈవెన్ ఆ బస్సుల్లో కూడా ఆర్టీసీ బస్సులు తిరిగే చోట ప్రైవేట్ బస్సులు తిరగట్లేదా అంటే మనం మాట్లాడుకున్నట్టు తెలంగాణ నుంచి ఆంధ్రాకి వెళ్ళే ఇంటర్ స్టేట్ ఆహ్, లగ్జరీ బస్సులు, స్లీపర్ బస్సులు ఇవన్నీ ఏంటి ప్రైవేట్‌వే కదా! దివాకర్ ట్రావెల్స్, స్పా ట్రావెల్స్, ఈ ట్రావెల్స్ అని మనం రోజు చూస్తుంటాం. చాలా వచ్చాయి ట్రావెల్స్. ఈ ప్రైవేట్ బస్సులు ఆల్రెడీ నడుస్తున్నాయి. మరి ప్రైవేటీకరించడంలో సమస్య ఏముంది? అంటే కొంత ఏమంటారు తిరుగుబాటొస్తది, వ్యతిరేకతొస్తది. దానివల్ల ప్రజల్లో ఓట్లు పడవేమో అనే పార్టీలకు భయముంటది. కాబట్టి ప్రైవేటీకరించొద్దా అనేది ఆ ప్రభుత్వం యొక్క నిర్ణయం. వాళ్ళు చేస్తారా? చెయ్యరా? అనేది సెకండరీ. హ్మ్. చేసినా చేయకున్నా ప్రజలకు మాత్రం ఇబ్బంది లేకుండా చూసుకోవాల్సిన బాధ్యత ఖచ్చితంగా ప్రభుత్వానిదే. రైట్. ఓకే. ఆర్టీసీ సమ్మె చేస్తుంది అనుకున్నప్పుడు మరి మీరు ప్రైవేట్ బస్సులన్నా ప్రొవైడ్ చేయాలి. రైట్. ఎనీహౌ థాంక్ యూ సో మచ్ సార్. అంటే ఇదొక సెన్సిటివ్ టాపిక్ నిజం చెప్పాలంటే. చాలామంది దీని మీద ఎలా స్పందించాలని కూడా ఆలోచిస్తూ ఉన్నారు. కానీ చాలా బ్యాలెన్స్‌డ్‌గా చాలా విషయాలు చాలా చక్కగా విశ్లేషించారు. థాంక్ యూ సో మచ్ ఫర్ యూర్ టైమ్. సో, అదనమాట. అయితే ఇక్కడ నాది కూడా ఒక చిన్న రిక్వెస్ట్ ఉంది మన ఆర్టీసీ సోదరులకి. ఏంటంటే నేను ఒక 3 రోజుల క్రితం బస్ కోసం ఎదురు చూస్తూ ఉన్నాను. గంట సేపైనా బస్ రాలేదు. చాలామంది మిడిల్ క్లాస్ ఆడవాళ్ళు గాని, మగవాళ్ళు గాని అక్కడ చాలా సేపు ఎదురు చూస్తూ ఉన్నారు. వాళ్ళని చూసినప్పుడు నాకు కూడా ఒకంత బాధ అనిపించింది. అంతసేపు అయినా కూడా వాళ్ళు వెయిట్ చేశారంటే మీ మీద ఉన్న నమ్మకం అలాంటిది. కాబట్టి ఇలాంటి టైంలో సమ్మె చేయడానికన్నా కూడా ఆల్టర్‌నేటివ్స్ వెతుక్కుంటే బావుంటుందేమో. అంటే అర్ధరాత్రి పూట అంటే రాత్రుళ్ళు మొత్తం సర్వీస్ నిలిపివేసినా, మధ్యాహ్నం పూట నిలిపివేసినా, లేదు మేము పొద్దున్న నుంచి ఈ టైం నుంచి ఈ టైం వరకే సర్వీసులుంటాయి. ఆ తర్వాత ఉండవు. ఈ లోపలే మీరు ప్రజలు మమ్మల్ని కొంచెం ఉపయోగించుకోవడానికి మీరంటే ప్రజల మద్దతు కూడా మీకొచ్చే అవకాశం ఉంటుందనేది నా ఒపీనియన్. ఎనీహౌ వ్యూవర్స్ ఒకవేళ మీది కూడా ఏమైనా ఒపీనియన్ ఉంటే తప్పకుండా కామెంట్ సెక్షన్‌లో తెలియజేయాలని కోరుకుంటున్నాను. థాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. నేను మీ పవన్ కృష్ణ సైనింగ్ ఆఫ్.